హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఎందుకంటే రాజధానికి దగ్గరగా మనం ఇక్కడ మంగళగిరి అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మనకి హైవే బ్రిడ్జ్ అనమాట. అంటే విజయవాడ టు చెన్నై హైవే ఈ బ్రిడ్జ్ కింద ఉందన్నమాట. ఇటు చూస్తే చెన్నై వైపుకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూస్తే కనుక విజయవాడ డే టైం అయితే సిటీ వ్యూ ఇలా ఉంటుంది గాయస్. ఇది చూస్తున్నాం కదా, ఆ గోపురం అనేది పానకాల నరసింహస్వామి ఆ దేవుడి టెంపుల్ అనమాట. ఇక్కడ కొండ దగ్గర కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ ఈ టెంపుల్ అనేది. చాలా మంది జనాలు వస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా పురాతన కాలపు నాటి కట్టడం అనమాట. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు ఇట్లా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా మనము నైట్ టైం కూడా ఎలా ఉంటుందో ఈ టెంపుల్ వ్యూ, ఇక్కడ నుంచి మరలా కొండకి వెళ్ళాలో అది మొత్తం చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అక్కడ చూపించాను కదా పగల ఆ టెంపుల్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నైట్ కూడా చూడండి, ఇట్లా లైట్లతో
ఎంత బాగుందో ఈ టెంపుల్ అనేది. ఇది నైట్ వ్యూ అన్నమాట. టెంపుల్ దగ్గర ఎప్పుడు చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి గాయస్. అదే కాకుండా దీనికి దగ్గరలో ఉన్న కోనేరు ఉంది, ఎప్పుడు పురాతన కాలపుది. దానికి కూడా 500 ఏళ్ల నాటి చరిత్ర ఉందన్నమాట. దాన్ని రిపేర్ చేయడానికి చూస్తున్నారు, కానీ మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు మరి ఎంతవరకు చేస్తారో మనం చూడాలి గాయస్. కోనేరుకు సంబంధించిన వీడియో కూడా బిఫోర్ వీడియోస్లో చేశాను గాయస్, దాన్ని కూడా మీరు ఇంకా చూడొచ్చు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి రకరకాల ప్లేసెస్ గురించి. ఓకేనా గాయస్, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాము ఈ వీడియో చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, ఎందుకంటే అడగంగానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ సపోర్ట్ని ఇస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, నాకు సపోర్ట్ని ఇవ్వండి గాయస్. ఇంకా మంచి మంచి వీడియోలు మంచి కంటెంట్తో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే కనుక ఇప్పుడు ఇది ఎదురుగా కనపడుతున్న ఆర్చి మంగళగిరి కొండపైకి ఎక్కడానికి అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి వీలు ఉండదు, ఎందుకంటే క్లోజ్ చేసి ఉంటుంది. అయినా కానీ జస్ట్ మీకు ఇక్కడ ఐడియా కోసం అనేది ఈ వ్యూ చూపిస్తున్నాను. పైకి వెళ్ళే దారి ఇలా ఉంటుంది అనమాట. చాలా దగ్గరేను, అయితే కొంచెం టర్న్స్ తిరుగుతూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ అన్ని ఇళ్ళు ఉంటాయి. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గేట్ లాగా లాక్ చేసి ఉంటుంది అనమాట. సో నిజంగా మీరు ఎంతో సపోర్ట్ని ఇస్తా వీడియోలు అన్నీ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంకా మీరు ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి, మీకోసం మరింతగా మంచి మంచి వీడియోలు ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.